హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రౌస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ అల్టిమేట్ హైదరాబాదీ చికెన్ మండి బిర్యానీ. మీలో ఎంతమందికి చికెన్ మండి బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. బర్త్డే ఫంక్షన్స్కైనా యానివర్సరీ డే ఫంక్షన్కైనా ఏ ఫంక్షన్స్కైనా పర్ఫెక్ట్ అనిపించేది ఈ మండి బిర్యానీ. మరి మండి బిర్యానీ అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో, ఎలా చేయాలో, ఎంత టైం పడుతుందో అని టెన్షన్ పడకండి. మన ఛానల్ నుంచి వీడియో పోస్ట్ అయిందంటే ఎలాంటి వాళ్ళైనా తప్పకుండా ట్రై చేయొచ్చు. అంత ఈజీగా చేసి మీ ముందుకి తీసుకొస్తాను. మరి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో పెద్ద పెద్ద సైజు 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ అనేది ఇలా వీడియోలో చూపించినట్టు కట్ తీసుకొని రావాలి. విత్ స్కిన్తో ఉన్న చికెన్ని తీసుకురావాలి. తర్వాత దీంట్లో కొంచెం కస్తూరి మెథి యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. కారం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మండి మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ మండి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మసాలా అంతా మొత్తం మిక్స్ చేశాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసి పీసెస్కి మంచిగా మసాజ్ చేయాలి. ఒక 3 to 5 minutes మసాజ్ చేయాలి పీసెస్కి. ఇలా చేస్తే మ్యాగ్నెట్ అనేది మంచిగా అవుతుంది పీసెస్. ఇలా మొత్తం మ్యాగ్నెట్ చేసి ఒక 20 minutes మనం సైడ్కి పెట్టుకోవాలి. 20 minutes తర్వాత మనం ఒక రైస్ కుక్కర్లో కొన్ని వాటర్ తీసుకోవాలి. ఇవే వాటర్ మనం రైస్లో కూడా వాడుకోవాలి. సో చూసి తీసుకోండి కొన్ని వాటర్ తీసుకున్నాక రైస్ కుక్కర్ పైన ఒక ఎక్స్ట్రా పెట్టుకోవాలి. దేనికి ఎక్స్ట్రా అంటే మనం చికెన్ని స్టీమ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాకి మనం చుట్టూ గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుంటే చికెన్ అనేది స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో అప్లై చేసుకున్న తర్వాత చికెన్ని మొత్తం దానిపైన పెట్టేసి ఒక 20 minutes మనం స్టీమ్ చేసుకోవాలి చికెన్ని. ట్వంటీ మినిట్స్ తర్వాత మనం రైస్ కుక్కర్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా వెళ్ళిపోయాక లిడ్ ఓపెన్ చేసి చూడాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పీస్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక నైఫ్ కానీ స్పూన్ కానీ తీసుకొని ఇలా కుచ్చి చూస్తే మంచిగా లోపలికి వెళ్ళిందంటే నైఫ్ మంచి కుక్ అయినట్టు మనకి. సో ఇలా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి హీట్ అయ్యాక ఈ చికెన్ పీసెస్ అనేది ఆయిల్ యాడ్ చేసి మంచిగా 2 sides ఫ్రై చేసుకోవాలి. మీ ప్యాన్ సైజుని బట్టి మీరు పీసెస్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ ప్యాన్లో 3 pieces యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్లో 1 piece యాడ్ చేసుకుని ఇలా ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై చేశాక ఇలా ఉంటుంది. పీసెస్ అన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలి పీసెస్. ఇప్పుడు బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక పెద్ద బిర్యానీ బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. గీ మొత్తం హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ అయిందాక ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ తీసాక అదే గీలోకి మనం కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయ్యాక హోల్ గరం మసాలా తీసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసి అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం క్యారెట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి.
క్యారెట్ కూడా వేసాక కొంచెం కస్తూరి మేతి వేసి ఫ్రై చేసుకోవాలి మొత్తం ఒకసారి. క్యారెట్ అంతా ఫ్రై అయ్యాక కొంచెం కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి అలానే కొంచెం టొమాటోస్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వెజిటేబుల్స్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి, లైట్గా ఒక గ్లాస్. తర్వాత ఈ వాటర్ ఏంటంటే ఇంతసేపు మనం చికెన్ని స్టీమ్ చేసాం కదా, సో స్టీమ్ చేసిన వాటర్ని వేస్ట్ చేయకుండా రైస్లోకి యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. ఇప్పుడు ఇవన్నీ వేసాక లిడ్ క్లోజ్ చేసి రోలింగ్ బాయిల్ అయిందాక బాయిల్ చేసుకోవాలి. ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఒక 2 minutes అలానే బాయిల్ కావాలి. ఎందుకంటే మసాలాలో ఉన్న ఫ్లేవర్స్ అంతే వాటర్లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడే మనం తినేటప్పుడు రైస్ మంచి ఫ్లేవరబుల్గా ఉంటుంది. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ తీసేసి ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం రైస్ యాడ్ చేసుకొని స్లోగా ఒక 1 time కలిపేసుకోవాలి ఒకసారి. కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని రైస్ బాయిల్ అవ్వాలి. ఇలా మనకి 80% రైస్ బాయిల్ అయ్యే తర్వాత కొంచెం పైనంగా కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్గా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అనేది ఈ బౌల్లో కార్నర్స్కి పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూ పెట్టుకోవాలి ఒక్కొక్క పీసు. ఇలా అన్ని పీసెస్ పెట్టాక మనం చార్కోల్ని హీట్ చేసి ఇలా మిడిల్లో పెట్టుకోవాలి. చార్కోల్ అనేది మంచి ఫ్లేవర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా చార్కోల్ అనేది మిడిల్లో పెట్టినాక ఫస్ట్ చికెన్ పైన చుట్టూ కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్లో ఉన్న బౌల్లో ఫాస్ట్గా ఒక స్పూన్ గీ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా బయటికి రాకూడదు. ఇప్పుడు మనం ఆల్రెడీ రైస్ మనకి 80% కుక్ అయింది. ఇప్పుడు ఏమంటే మనకి రైస్ ఓన్లీ ఈ దమ్కి కావాలి అంటే 5 minutes లిడ్ క్లోజ్ చేసుకొని రైస్ అంతా కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత 1/2 hour రైస్ పక్కకు వదిలేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్లోగా ఓపెన్ చేస్తే అంతే రెడీ అల్టిమేట్ హైదరాబాదీ చికెన్ మండి బిర్యానీ. దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి సర్వింగ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది బిర్యానీ. అండ్ ఈ చికెన్కి కాంబినేషన్గా నేను ఇక్కడ ఒక చట్నీ ప్రిపేర్ చేశాను. ఆ చట్నీ అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోకి చెప్పాను. సో ఆ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో ఇలా చేసుకుంటే బిర్యానీ చాలా ఈజీగా అయిపోతుంది. ఏ పార్టీస్కైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన వీడియోస్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.